యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో గ్యాంగ్లియన్ సిస్ట్ అనే సమస్యను చూస్తున్నాం. ఈ సమస్య అనేది పాదం పైన వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ గ్యాంగ్లియన్ సిస్ట్ అనేది రెండు జాయింట్స్ మధ్యలో ఫ్లూయిడ్ అనేది బయటికి రావడం వల్ల ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఇంజురీస్ జరిగినప్పుడు లేదంటే చాలా ప్రెజర్కు గురైన సందర్భంలో ఈ యొక్క గ్యాంగ్లియన్ సిస్ట్ అనేది రావడం జరుగుతుంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో పెయిన్ ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో పెయిన్ లేకుండా కూడా గ్రోత్ కావడం చూస్తుంటాం. ఈ సమస్య వచ్చినప్పుడు ముఖ్యమైన హోమియో మందులలో మొదటగా రూటా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే మజిల్స్ స్ట్రెయిన్ వల్ల కానీ లేదంటే టెండాన్స్ ఒత్తిడి వల్ల కానీ గ్యాంగ్లియన్ సిస్ట్ అనేది ఏర్పడి గ్రోత్ అనేది పెరుగుతున్న సందర్భంలో రూటా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ గ్యాంగ్లియన్ సిస్ట్ సైజును తగ్గించడానికి ఈ యొక్క మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క సిస్ట్ అనేది కొన్ని సందర్భాల్లో పెయిన్ కూడా వస్తుంటుంది. ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు లేదంటే బరువులు పట్టినప్పుడు పెయిన్ కూడా వస్తున్న సందర్భంలో ఈ యొక్క మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు కాల్కిరెఫ్లోర్. ఈ మందు కూడా దీర్ఘకాలికంగా బాధించే గ్యాంగ్లియన్ సిస్ట్కు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎక్కడైతే యాంకిల్ జాయింట్లో కానీ పాదం పైన కానీ సిస్ట్ వచ్చి చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క కాల్కిరెఫ్లోర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు తూజా. ఈ మందు కూడా గ్యాంగ్లియన్ సిస్ట్ అనేది స్లోగా పెయిన్ లేకుండా పెరుగుతున్న సందర్భంలో వాడుకోదగింది. అలాగే వీరి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే ఫిక్స్డ్ ఐడియాస్తో వీరు ఉంటారు. అలాగే ఎప్పటికీ ఏదో ఒక ఆలోచనతో దీర్ఘంగా ఆలోచనలో పడుతుంటారు. ఏదైనా సమస్యగా ఎదురైతే అదే సమస్యను పదే పదే గుర్తు చేసుకుంటూ ఎప్పటికీ మదనపడే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే వీరికి శరీరంలో అక్కడక్కడ వాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ఈ గ్యాంగ్లియన్ సిస్ట్ అనేది పెరుగుతూ ఉన్న సందర్భంలో తూజా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ యొక్క గ్యాంగ్లియన్ సిస్ట్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా తీవ్రమైన ప్రెజర్తో కూడిన పనులను చేయకూడదు. అలాగే ఏదైనా లాంగ్ డిస్టెన్స్ నడవలసి వచ్చినప్పుడు రెస్ట్ అనేది తీసుకోవడం తప్పనిసరిగా భావించాలి. ఎప్పుడైతే పెయిన్ తీవ్రత ఉంటుందో అప్పుడు కూడా రెస్ట్ అనేది చాలా అవసరం. సిస్ట్ పెరగకుండా ఉండడానికి మందులను వాడుతూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మందులను వాడుకున్నట్లయితే పాదంపై వచ్చే గ్యాంగ్లియన్ సిస్ట్ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.